దేవాలయ భూములను కూడా వదలని వైట్ కార్డ్స్ ఆక్రమణదారులు. నెల్లూరు జిల్లాలో వైట్ కార్డ్స్ నిక్షేపంలో అధికంగా ఉన్న చేజర్ల మండలంలో నిత్యం లక్షల కొద్ది వ్యాపారం ఆక్రమణదారులు చేతులు మారుతున్నాయి. చేజర్ల మండలంలోని కోటితీర్థం గ్రామంలో ఇటీవల తెల్లరాయి అక్రమ రవాణా అధికంగా జోరందుకుంది. ప్రభుత్వం ప్రైవేటు భూములను సైతం ఎటువంటి అనుమతులు లేకుండా భారీగా కొల్లగొడుతున్నారు. తాజాగా ఆక్రమణదారులు కన్ను ఏకంగా గ్రామంలోని అతి పురాతన సమీక్షితమైన శివాలయం భూములపై కూడా పడ్డంతో దేవాదాయ శాఖ భూములు సైతం భారీ ఎత్తున రాత్రి పగలు తేడా లేకుండా వందలాది లోడ్లు టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. ఇంత భారీ ఎత్తున తెల్లరాయి అక్రమ రవాణాకు చేజర్ల మండలంలోని అధికార పార్టీ నాయకులు అండదండలు పూర్తిగా ఉన్నాయి. ఇప్పటికే శివాలయం భూములు 80 ఎకరాల్లో అక్రమ తవ్వకాలు జరిపి తరలిస్తూ ఉన్న ఇటు దేవాలయ శాఖ కానీ ఫారెస్ట్ అధికారులు కానీ పట్టించుకోకుండా ఆక్రమణదారుల నుంచి అందుకున్న మామూళ్లతో ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లుతోందని తమ గ్రామ భూములు కాపాడవలసిందిగా స్థానికులు కోరుకుంటున్నారు.